గోదావరి జిల్లా భీమవరంలో జనసేనలోకి భారీగా చేరికలు జరిగాయి। ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కొట్కలపూడి గోవిందరావు, పాలకొల్లు ఇన్ఛార్జ్ గావర బన్నీవాసు పాల్గొన్నారు। ఈ సందర్భంగా బన్నీవాసు మాట్లాడుతూ జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి నిమ్మల రామానాయుడు గెలుపుకు కృషి చేస్తామన్నారు। రాబోయేది జనసేన టీడీపీ ప్రభుత్వమేమని ధీమా వ్యక్తం చేశారు। నుంచి చాలా మంది పెద్దవాళ్ళు అదే విధంగా చాలా మంది ఉత్సాహంగా ఈరోజు మా ఇక్కడ జనసేన పార్టీలో జాయిన్ చేయడం అనేది జరిగింది। మా పాలకొల్లు నుంచి చాలామంది కూడా జనసేనలో పనిచేయడానికి అక్కడ తెలుగుదేశం అండ్ జనసేన రెండు కలిపి ఏదైతే నిర్ణయం తీసుకుందో రామానాయుడు గారిని అభ్యర్థి కింద నిలబెట్టిందో ఆయన గెలుపుకు కృషి చేయడానికని చెప్పి ఈరోజు చాలామంది కూడా మా పార్టీలో జాయిన్ అవ్వడానికి ముందుకొచ్చారు। వాళ్ళందరూ కూడా ఇక్కడ మా ఉమ్మడి పశ్చిమ గోదావరి అధ్యక్షులైనటువంటి మా కొడుకులపూడి గోవిందరావు గారి ఆఫీస్లోని వీరందరూ కూడా జాయినింగ్ జరుగుతుంది। తప్పకుండా పాలకొల్లో ఉన్న ప్రతి జన సైనికుడు, పాలకొల్లో ఉన్న ప్రతి కళ్యాణ్ గారి అభిమాని కానీ, జన సైనికులు కానీ, తెలుగుదేశం అభిమానులు కానీ, తెలుగుదేశంలో పనిచేసే కార్యకర్తలు కానీ అందరం కూడా రామానాయుడు గారి కృషికి, రామానాయుడు గారి గెలుపుకి మా వంతు కృషి మాత్రం మేమందరం కూడా తప్పకుండా చేస్తాం। ఇవాళ దాదాపు 25 మంది దాకా జాయిన్ అవ్వడం జరిగింది। మరి జనసేన అలాగే తెలుగుదేశం కంబైన్డ్గా రాష్ట్రంలో ఉన్నటువంటి మెజార్టీ సీట్లు సంపాదించుకుంటూ మా పాలకొల్లు నియోజకవర్గం రామానాయుడు గారి కృషికి మేమందరం కూడా ఒకే తాటి మీద ఉంటూ ఆయన్ని గెలిపే ప్రయత్నంగా చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం। నా సొంత నియోజకవర్గం అయిన పాలకొల్లు నుంచి చాలామంది పెద్దవాళ్ళు